దగ్గర తీసుకున్నాడు. మీకు ఏం కావాలంటే కొనుక్కొస్తారు, కొంచెం టైం ఇవ్వండి, మీకు ఎట్లా కావాలంటే అట్లాంటి లైఫ్ నేను చూపిస్తాను అని చెప్పి స్టార్ట్ చేసిండు. 22 సంవత్సరాల ముందు ఇదే వెస్టీజ్ అనే ఆపర్చునిటీ తీసుకున్న వ్యక్తి సిద్ధార్థ్ సింగ్ అనే ఒక వ్యక్తులు ఈ రోజు 1,72,00,000 సంపాదిస్తున్నాడు. నేను అందరికీ ఒక మాట మాట్లాడిపోతున్నా, అట్లాంటి జీవితం ఒకవేళ మీ జీవితంలో జరిగితే పరిస్థితి ఏమున్నది? ఈ రోజు మిత్రులారా ఒకసారి ఆలోచించండి. ఇది మీ ఇల్లు ఉన్నది, ఇది ఇంట్లో మీ బెడ్రూమ్ ఉన్నది, మీ మంచం పైన మీరు నలుగురు ఉన్నారు. 2 గంటల రాత్రి ఒక్కసారి వీళ్ళ సైడ్ చూడండి. మీ మిస్సెస్ మీ పిల్లలు ఎంత హ్యాపీగా పడుకోరా? ఎందుకు మీ మిస్సెస్ ఏమనుకుంటారు అంటే, మా ఆయన ఉన్నాడు, నాకేం పరిచయం. పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మా నాన్నలు ఉన్నారు, నాకేం ఇబ్బంది. ఒకవేళ ఆయన అనే వ్యక్తి నాయన అనే వ్యక్తి లేకపోతే వాళ్ళు అంతే హ్యాపీగా నిద్రపోతారా? ఒకవేళ నిద్రపోతారని బిజినెస్ మీకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు పడే బాధలు మీకు కనబడితే ఈ రోజు నుంచి మీరు కాళ్ళ కీళ్ళ కట్టుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి. నిజమాత్రమే మాట్లాడండి. మేము కూడా రిలీజ్ అయినా 5 ఏళ్ల ముందు మా పాపకి పాల డబ్బాకు పైసలు లేకుండే, బయటకు వచ్చి ఏడ్చేవాడిని, ఇంట్లో ఏడ్చేవాడిని కాదు. దొరికిన వ్యక్తి నెల 200 రూపాయలు అడిగేవాడిని, అలా ఇస్తా 200, అలా ఇస్తా 200. ఒక్కొక్కసారి దేవుడికి నేను కోపంగా పెట్టేవాడిని, అరే ఇస్తే ఇచ్చినవరా నాయన, నాకెందుకు ఇచ్చినావు ఈ పాపని? ఒక గొప్పింట్లో అయినా పుట్టిస్తే బాగుంది కదా, ఇలా ఈ పాల డబ్బా కత్తిలో కడుపులో ఎందుకు పుట్టించినావు? కానీ డిసిషన్ తీసుకున్నాం, డ్రీమ్ చేసినాం, కష్టపడినాం. ఈ రోజు ఆ పాల డబ్బాకు ఇయ్యలేని ఆ పాప ఏది అడిగినా ఆ నెక్స్ట్ ½ అన్ అవర్ లో ఇంట్లో పెట్టే స్తోమతని తీసుకురాకండి. ఆ రోజు పాల డబ్బా కట్టలేని ఆ పాప ఈ రోజు 2.5 కోట్లు ఇంట్లో లగ్జరీ లైఫ్ లో లీడ్ చేస్తుంది. ఏ కారులో పోవాలో, ఏ బండి మీద పోవాలో ఆమెకి ఇష్టం వచ్చినట్టు స్కూల్కి వెళ్తుంది. సో అది పవర్ ఆఫ్ వెస్టీజ్. నేను డ్రీమ్ చేస్తే నేను డిసైడ్ అయ్యింది. మీరు డ్రీమ్ చేసిన